నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం ఖురాన్ నుండి అరబ్బీలో చేసే ప్రార్థన. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అఫ్దల సలవాతిక వ అదద మాలుమాతిక వ బారిక్ వ సల్లిం. اللهم اجرنا من النار اللهم اجرنا من النار اللهم اجرنا من النار اللهم تقبل حسناتهم وتجاوز عن سيئاتهم اللهم بلغ مرادهم وحصل مقاصدنا مقاصد الدين والدنيا والآخرة اللهم اغفر لهم وارحمهم وعاف عنهم واسكنهم وادخلهم في الجنة اللهم اغفر لهم وارحمهم وعاف عنهم واسكنهم وادخلهم في الجنة اللهم تقبل من هذه الدعاء بوصيلة المصطفى صلى الله عليه وسلم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا وشفينا ونبينا ومولانا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. పరిశుద్ధ గ్రంథంలో మరణమునకు సంబంధించి దేవుడు తన కుమారుని ద్వారా, తన ప్రవక్తల ద్వారా ఎన్నో సంగతులు తెలియచేస్తున్నాడు. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనముల ప్రకారము, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. సిక్కు మతానికి సంబంధించిన 9వ గురు తేగ్ బహాదూర్ గారు 9 శ్లోకాలు రాశారు. ఆ శ్లోకాల్లో మనిషి బ్రతికినంతకాలం లోకంలో చేసిన శుభకార్యములు అదే వారికి చనిపోయిన తర్వాత మార్గదర్శకగా ఉంటాయని చెబుతూ ఈ శ్లోకాలు వివరించారు. ఏక్ ఓంకార్ సత్నామ్ करता पुरख निरपौ निर्वैर अकाल मूरत आजुनि सै पंगुर प्रसाद गुण गोबिंद गायो नहीं जन्म अकारथ कीन कहो नानक हर पज मना जह बिद जल को मीन पतित उदाहरण भय हरन हरे अनाथ के नाथ कहो नानक तह जानिए सदा बस्त तुम साथ तन धन जह तो को दियो तास्यो ने हो न कीन कहो नानक नर बावरे अब क्यों डोलत दीन तन धन संपै सुख दियो पर जह नी के धाम कहो नानक सुन रे मना सिमरत काहे न राम। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह।
మెల్విన్ జోన్స్, మీరు రూపొందించిన ఈ చిరుదీపం ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా వెలుగులు చిమ్ముతూ దినదిన ప్రవర్తమానమవుతూ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ లైనిజం మీ రూపకల్పన. మరణం లేని ఓ మెల్విన్, నీకిదే మా హృదయపూర్వక జోహార్. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నలుపు, ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు. ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను, ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను, మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా. సత్కర్మభిశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం. అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే. అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం. అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. పాపం పుణ్యం రెండింటికి నీదే పూజీ. కన్ను తెరిచి అడుగు వేయాచి తూజీ. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే. అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. లయన్ లింగంనేని రాజారావు గారు 15/4/1958లో జన్మించారు. వీరు హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్కి 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. క్లబ్లో 2 సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. వీరవల్లిలో పేదలకు ఉచిత మంచినీటి సరఫరా ఏర్పాటు చేశారు.
పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. వీరు లయన్స్ భవనానికి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షునిగా సేవలందించారు. బావులపాడు గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా సేవలందించారు. వీరు న్యాయవాద వృత్తిలో ఉంటూ నూజివీడు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. వీరి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ వల్లభనేని త్రివేది గారు హనుమాన్ జంక్షన్ క్లబ్లో 20 సంవత్సరాలుగా సేవలందించారు. వీరు హనుమాన్ జంక్షన్ క్లబ్ ప్రెసిడెంట్గా చేశారు. వీరు అనేక పదవుల్లో చక్కటి సేవనందించారు. వీరు పౌల్ట్రీ అండ్ వెటర్నరీ మరియు మెడికల్ ఫీల్డ్లలో బిజినెస్ చేశారు. వీరు ఆశాజ్యోతి, మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్కు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీరి కుటుంబ సభ్యులు వారి జీవితాల్లో చక్కగా స్థిరపడ్డారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. లయన్ అంబటి ఆంజనేయులు గారు 29/5/1946 సంవత్సరంలో జన్మించారు. వీరు విజయవాడ మెగాసిటీ మైత్రి లయన్స్ క్లబ్కి చార్టర్ మెంబర్గా జాయిన్ అయ్యారు. అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీగా, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ గెస్ట్గా కూడా వీరు పదవులు చేపట్టారు. వీరి సేవలకు గాను జిల్లా స్థాయిలో లయన్స్ క్లబ్లో అవార్డులను పొందారు. వీరు ప్రముఖ జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రికలో 36 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సర్వీసును అందించారు. వీరికి భార్య విమల మరియు కుమారులు సంజయ్, సంతోష్ కలరు. వీరి మనవడు సంహిత్. వీరు 25/6/2023 పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. లయన్ వేమూరి సత్యనారాయణ గారు 7/10/1977 సంవత్సరంలో జన్మించారు. వీరు బెజవాడ మానవతా లయన్స్ క్లబ్లో 1/8/2014లో జాయిన్ అయ్యారు. వీరు ప్రెసిడెంట్, జడ్సీ మరియు ఆర్సీగానే కాకుండా క్యాబినెట్లో ముఖ్యమైన ఎన్నో పదవులు చేపట్టి ఎంతో సేవ చేశారు. వీరు ఈ సంవత్సరం క్యాబినెట్లో కీలకమైన క్యాబినెట్ సెక్రటరీగా ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. వీరు వృత్తిరీత్యా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్గా నిజాయితీగా పనిచేశారు. వీరికి భార్య, కుమారుడు, కుమార్తె కలరు. వీరు 31/12/2023 ఆకస్మికంగా రోడ్డు యాక్సిడెంట్లో మరణించడం మనందరి దురదృష్టం. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మంచి జరగాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. లయన్ పోలాన వీర రాఘవయ్య గారు 8/4/1985 సంవత్సరంలో జన్మించారు. వీరరాఘవయ్య గారు 1989 సంవత్సరంలో లయనిజంలో చేరారు. వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వీరి సేవల ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు లబ్ధి పొందారు. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, ఒక గొప్ప హెడ్ మాస్టర్గా పేరుగాంచారు. వీరికి బెస్ట్ టీచర్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించడం విశేషం. వీరు ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. వీరి భార్య నాంచారమ్మ గారు, వీరికి ఒక కుమార్తె, 2 కుమారులు జన్మించారు. వీరందరూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డారు. వీరు 10/11/2023 సంవత్సరంలో పరమపదించారు. వీరి ఆత్మకు ఎల్లవేళలా శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. లయన్ జి ఉమాశంకర్ గారు 22/2/1963 సంవత్సరంలో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా క్లబ్లో 1996 సంవత్సరంలో జాయిన్ అయ్యారు. వీరు 2007-8 సంవత్సరంలో ప్రెసిడెంట్గా చేశారు మరియు జడ్సీ, డీసీగా కూడా పదవులు చేపట్టారు. వీరి సేవలు అమూల్యమైనవి. వీరు వృత్తిరీత్యా ఫార్మా బిజినెస్ చేసేవారు. ఉమాశంకర్ గారు పట్నాయక్ కమ్యూనిటీలో సిస్ట్ల కరణమ్స్ అసోసియేషన్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. వీరికి భార్య, కుమారుడు, కుమార్తె కలరు. వీరు 13/11/23 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ టి స్వర్ణకుమారి గారు 25/5
1961 సంవత్సరంలో జన్మించారు. వీరు విజయవాడ సామరస్య లయన్స్ క్లబ్లో 1/6/2006న జాయిన్ అయ్యారు. వీరు ఎంతో బాధ్యతతో సామరస్య క్లబ్ను వృద్ధిలోకి తీసుకువచ్చారు. వీరు క్లబ్లో ప్రెసిడెంట్, జడ్సీ, ఆర్సీ, ఉమెన్ ఎంపవర్మెంట్ వంటి పదవులే కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి గవర్నర్కి ఎంతో సమర్థవంతమైన సేవలను అందించారు. వీరి భర్త సాయిరామ్ గారు, కుమారుడు అజయ్, కుమార్తెలు లావణ్య మరియు కిరణ్మయి. వీరికి 3 మనుమలు కూడా ఉన్నారు. వీరు 18/12/2023న తీవ్ర అస్వస్థతకు గురై మనలందరినీ వదిలి వెళ్ళిపోయారు. స్వర్ణకుమారి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎల్లవేళలా ఆ భగవంతుని వేడుకుంటున్నాము. లయన్ దోనేపూడి నాగేశ్వరరావు గారు 31/8/1946 సంవత్సరంలో జన్మించారు. వీరు విజయవాడ రూరల్ లయన్స్ క్లబ్లో 1/1/1972లో జాయిన్ అయ్యారు. చాలా సీనియర్ మెంబర్. లయనిజంలో ఎన్నో పదవులు చేపట్టారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తించారు. వీరు బోర్డు పర్మనెంట్ ఇన్వైటీగా ఉన్నారు. వీరు వృత్తిరీత్యా విజయవాడలో లాయర్గా ఎంతో మంచి పేరు సంపాదించారు. నాగేశ్వరరావు గారికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరు 4/9/2023న మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. లయన్ కే లలిత కుమారి గారు 23/5/1953 సంవత్సరంలో జన్మించారు. వీరు విజయవాడ విజేత గోల్డ్ స్టార్ లయన్స్ క్లబ్ చార్టర్ మెంబర్, ప్రెసిడెంట్, జడ్సీ మరియు డీసీగా ఎన్నో పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించారు. చాలా సేవా కార్యక్రమాలు రూపొందించారు. ఎంతో బాధ్యతతో వీటన్నిటినీ నిర్వహించారు. వీరు ఎంజేఎఫ్ కూడా అయ్యారు. తరువాత వీరు విజయవాడ విజేత సరయూ లయన్స్ క్లబ్లో కొనసాగారు. వీరు వృత్తిరీత్యా హెడ్ మాస్టర్గా విజయవాడ స్కూల్లో పనిచేసి ఎంతోమంది ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్ని తయారు చేశారు. వీరు చేసిన సేవలకు గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా తీసుకున్నారు. వీరి భర్త కె సాంబశివరావు గారు రిటైర్డ్ స్విమ్మింగ్ కోచ్. వీరికి కుమార్తె, కుమారుడు కలరు. వీరు 9/3/2024న మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని సదా వేడుకుంటున్నాము. లయన్ కాపా కమలాకర్ రావు గారు 24/5/1950 సంవత్సరంలో జన్మించారు. వీరు కొండపల్లి ఇండస్ట్రియల్ పార్క్ లయన్స్ క్లబ్లో 1/4/2017లో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేశారు. వీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేశారు. వీరికి 2 కుమార్తెలు. వీరు 25/8/2023లో పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ మానికొండ అర్జునమూర్తి గారు 1/1/1953 సంవత్సరంలో జన్మించారు. వీరు విజయవాడ విఆర్కే నగర్ వాణిజ్య లయన్స్ క్లబ్లో 29/6/2018లో జాయిన్ అయ్యారు. వీరు చాలా యాక్టివ్గా అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అన్ని లయన్స్ మీటింగ్స్కు హాజరయ్యేవారు. వీరు ట్రెజరర్గాను, ప్రెసిడెంట్గాను పనిచేశారు మరియు బోర్డు మెంబర్గా 4 సంవత్సరాలు సేవలు అందించారు. వీరికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు మరియు 1 మనమరాలు, 1 మనుమడు కూడా ఉన్నారు. వీరు 23/10/2023న మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ బోడపాటి రమేష్ గారు ఏప్రిల్ 16న 1952 సంవత్సరంలో జన్మించారు. బోడపాటి రమేష్ గారు 1/1/2014న విజయవాడ జూబ్లీ లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యారు. వీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వీరు లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా సేవలు కొనసాగించారు. వీరు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. వీరికి 2 కుమారులు.
శ్రీహర్ష మరియు ప్రమోద్. బోడపాటి రమేష్ గారు అక్టోబర్ 8, 2023న పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. లయన్ కర్రీ బాబురెడ్డి గారు మైలవరం లయన్స్ క్లబ్లో 1/10/2006 సంవత్సరంలో జాయిన్ అయ్యారు. వీరు ఎన్నో సేవా కార్యక్రమాల్లో మైలవరం లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించారు. వీరు సిమెంట్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేసేవారు. వీరికి భార్య సీత, కుమారుడు నరేంద్ర కుమార్, కుమార్తె శశికళ, కోడలు రమాదేవి, అల్లుడు నాగిరెడ్డి కలరు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ టి వెంకట్రావు గారు 10/6/1949 సంవత్సరంలో జన్మించారు. వీరు విజయవాడ లయన్స్ క్లబ్లో 1/10/1984 సంవత్సరంలో జాయిన్ అయ్యారు. వీరు అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వీరు 2005లో విఎస్ఎం లయన్స్ ఐ హాస్పిటల్ విజయవాడకు 2 సంవత్సరాలు చైర్మన్గా వ్యవహరించారు. 1990లో వీరు ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ విజయవాడకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. వీరు 2014లో వాసవి క్లబ్స్కు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎన్నికయ్యారు. వీరు 21/10/2023లో మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాము. లయన్ వంకదారు నాగ ఆంజనేయులు గారు కంకిపాడు లయన్స్ క్లబ్లో డిసెంబర్ 2023లో జాయిన్ అయ్యారు. వీరు తక్కువ సమయంలోనే చాలా సేవా కార్యక్రమాలు చేశారు. 4 వెట్ గ్రైండర్స్ బీదవారికి స్వయం ఉపాధిగా ఇచ్చారు. బ్లడ్ డొనేషన్ చేశారు మరియు మరణానంతరం కార్నియాస్ డొనేట్ చేశారు. ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. కంకిపాడు 8వ వార్డు మెంబర్గా కూడా సేవలందించారు. వీరు 27/12/2023న మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. లయన్ డాక్టర్ కేవీఏ పద్మనాభం గారు 7/9/1933 సంవత్సరంలో జన్మించారు. వీరు గుడివాడ లయన్స్ క్లబ్లో 1/10/1978లో చేరారు. అప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. వీరు గొప్ప హోమియో డాక్టర్గా పేరు పొందారు. వీరు గుడివాడ హోమియోపతి కాలేజీకు ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆల్ ఇండియా హోమియోపతి డాక్టర్స్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1998లో ప్రెసిడెంట్ మెడల్తో సత్కరించారు. వీరికి భార్య, 3 అబ్బాయిలు, 1 కుమార్తె కలరు. వీరిలో ఒక కుమారుడు కేఏఎస్ చక్రవర్తి గారు గుడివాడ లయన్స్ క్లబ్ మెంబర్గా కొనసాగుతుండడం విశేషం. పద్మనాభం గారు 2/2/2024లో మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. లయన్ కాసర్నేని మాధవరావు గారు 10/7/1947 సంవత్సరంలో జన్మించారు. వీరు గరికపర్రు లయన్స్ క్లబ్ సీనియర్ మెంబర్ మరియు వీరు ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ కూడా. వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు గరికపర్రు లయన్స్ క్లబ్ ద్వారా చేశారు. వీరు ప్రతి కార్యక్రమంలో ఎంతో చురుకుగా పాల్గొనేవారు. వీరు మొక్కలు నాటించే కార్యక్రమం గ్రామంలో ఎంతో బాధ్యతతో నిర్వర్తించారు. వీరికి భార్య, కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.